సోమవారం ఆర్టీసీ కండక్టర్ దళిత నాయకుడు చాట్ల ప్రసాదరావు వర్ధంతి సందర్భంగా వారి కుమారులు డార్విన్ హిమవర్ధన్ కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు వారి బంధువులకు యాచకులకు మతిస్థిమితం లేని వారికి అన్నదానం చేశారు. డార్విన్ హిమవర్ధన్ మాట్లాడుతూ తన తండ్రి ప్రసాదరావు వృత్తి పట్ల సమాజం పట్ల అంకిత భావంతో ప్రతినిత్యం దళిత బహుజనులు పేద ప్రజల కోసం ఆలోచించే మంచి వ్యక్తిని, సమాజాన్ని కుటుంబాన్ని సమపాలనలో చూసుకుంటూ మాకున్నతమైన వ్యక్తిత్వాన్ని హుందాతనాన్ని నేర్పారన్నారు. స్నేహహస్తం అధ్యక్షులు సుధీర్ బాబు మాట్లాడుతూ ప్రసాదరావు వర్ధంతి సందర్భంగా పేదలకు ఆకలి తీర్చడం ఎంతో సంతోషంగా ఉందని, ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మా స్నేహహస్తం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్నేహహస్తం సభ్యులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, శంకర్, దుర్గం బాప్టిస్టు చర్చ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం కొంచెం అలా వేసుకుంటారు. నాకు నన్నే తెస్తున్నా నిన్నెందుకు తెస్తా అందరిని తెస్తున్నాయి. నన్ను బాగా లావుది మరే తింటానని చెప్పా నాకు వద్దుకే రాను. ముసలి